చెప్పండి. సామాన్యులకు అనుమానం కలిగే విధానం ఏదంటే ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో మానవతరాయి కాంగ్రెస్‌లుంటే కేసీఆర్ తిడతాడు. మానవతరాయి బీఆర్ఎస్‌లుంటే రేవంత్ రెడ్డి తిడతాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిడతాడు. నాకు అన్యాయం జరిగిందనేసి. దీనివల్ల రేపొద్దుగాల ఆ పార్టీలు ఆదరించి మీకు అవకాశాలు ఇప్పుడు కల్పిస్తారంటే ఇప్పుడు మానవతర ఏందంటే ఎక్కడికి పోతే అక్కడ అంకిత భావంతో ఉన్న వ్యక్తి. కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో నేను చెప్పినా ఇందాక. ఉద్యోగం బీకినా పోలే. మా భార్య ఉద్యోగం. ఎన్ని ప్రలోభాలు పెట్టినా పోలే. లొంగలే. పదవులకు లొంగలే. ఎలాంటి ప్రలోభాలంటే? పదవులు ఇస్తామని ఆశ పెట్టారు. హ్మ్. 18లోనే శతాబ్దోత్సవాలప్పుడు నన్ను రమ్మని కేసీఆర్ గారు కబురు పంపారు. హ్మ్. అయినా నేను లొంగలేదు. ఎన్ని రకాలుగా పెట్టినా లొంగలేదు. ఎందుకంటే ఈ మాట కేటీఆర్ గారే అన్నారు. "అరే! నువ్వు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా నువ్వు రాలేదు. చివరిలో ఇప్పుడొచ్చినావు. అందరూ వచ్చి మా దగ్గర పనులు చేసుకొని పోయినోళ్ళే నువ్వు ఒక్కడివే రాలేదన్నావు. అంటే నువ్వు ఆశ్చర్యపోయిన నీకు టికెట్ వస్తుందనుకున్నావు. నువ్వు గెలుస్తున్నావు అనుకున్నావు. నిన్ను ఓడించడానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేసినావు. అక్కడ మా పార్టీ తరఫున దళిత బంధు ఎక్కడా లేనిది 750 కోట్లు అక్కడ మంజూరు చేసినాం. రేవంత్ రెడ్డి అనుచరులు ఎవరు గెలవద్దు అని చెప్పేసి ఆలోచన చేసినాం" అన్నట్లు ఆయన మాట్లాడిన ఆ రోజు. నేను చేరిన తర్వాత. అంటే అంత అంత బాధలో కూడా అంత అంత ఎంత అసలు ఒకవేళ చెప్పాలంటే నష్టపోయి ఇప్పుడు ఆ పార్టీ ఇక నాదే అనుకున్నా. కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించినప్పుడు, నా నాయకత్వం నన్ను గుర్తించినప్పుడు, నేను ఏ పార్టీలో పోతే ఆ పార్టీలో ఉంటా కదా. అప్పుడు కేసీఆర్ గారి దగ్గర ఉన్నా. ఇక అందులో ఎదగాలి కదా మనం. కాబట్టి వారికి విధేయంగా, వినయంగా పనిచేయాల. నేను తిట్టడం అంటే ఎవరిని తిట్టినా వ్యక్తిగతంగా ఏం దూషించలే. నేను బీఆర్ఎస్‌లో పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారి పట్ల ఒక మాట్లాడటం దూషించడం జరిగింది. అది ఎట్లా? మనం కేసీఆర్ గారు కాంగ్రెస్‌లో ఉండి పోరాటాలు చేసేటప్పుడు పోలీసోళ్ళు వాళ్ళు తొందరగా మనల్ని లోబరుచుకోవడం కోసం, లొంగ తీసుకోవడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తారు. గిచ్చటం, గిల్లటం, లేదంటే నడుము పట్టుకొని, లేదంటే మెడ మీద కొట్టడం ఇట్లాంటివి చేస్తారు. అప్పుడు చాలా చురుకు తగులుతుంది. గిచ్చినప్పుడు గానీ, కొట్టినప్పుడు గానీ. అప్పుడు ఏం చేస్తాం? పోలీసోళ్ళని తిట్టం మనం అక్కడ. పాలకుడు ఎవరైతే ఉన్నారో, పాలకుడిని మనం దూషిస్తాం. కబడ్దార్ అంటాం. అప్పుడేమనేది కబడ్దార్ కేసీఆర్ అనేది. ఇప్పుడు ఆ రోజు నేను 10 రోజులే బీఆర్ఎస్‌లో ఉన్నది. అవును. 10 రోజులు ముందే పార్టీలో చేరిన. అవును. ఆ 10 రోజులు పోయింది ఒక్కసారో, 2 సార్లు బీఆర్ఎస్ పోయినా. కేసీఆర్ గారిని చూడటానికి పోతుంటే పోలీసులు నన్ను అడ్డుకున్నారు. అడ్డుకొని కింద పడేసి గిచ్చి కొడితే దెబ్బ తగిలితే ఆ నొప్పికి నేను ఎవరినంటాం? ముఖ్యమంత్రిని అంటాం. అవును. ఆ మాట మాట్లాడవచ్చు. అంతేగాని వ్యక్తిగతం కాదు. మానవతార ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడు. నువ్వు చేసిన విధానాలు, పనితీరు దాని మీద మాట్లాడతారు. ప్రజలకి ఏమన్నా మీరు తీసుకున్న నిర్ణయాలు తప్పుంటే బరాబర్ మాట్లాడతారు. అట్లే మాట్లాడినా. అంతే తప్ప ఈ పార్టీలో ఉంటే ఇప్పుడు మనం ఎక్కడుంటే ఆ విధంగా ఉండాలి. కాంగ్రెస్‌లో కాంగ్రెస్ నాయకుడిగా ఉండాలి. బీఆర్ఎస్‌లో ఉంటే బీఆర్ఎస్ నాయకుడిగా ఉండాలి. అంతే. దీనివల్ల ప్రజలు ఓటర్స్ ఎందుకు విస్మరిస్తారా? ఇప్పుడు ఇవాళ ఎవరున్నారు చెప్పండి? ఓటర్స్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి వచ్చారా లేదా? హర్షించారా లేదా? బ్రహ్మరథం బట్టి గెలిపించారు. అధికారం తీసుకొచ్చారు. కాబట్టి ఇయన్నీ రాజకీయాల్లో మా మా ఒకప్పుడు రాజకీయాలు కాదు. ఇప్పుడంతా మారిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నా దగ్గర పోటీ చేసిన వారు గెలిచారు. వాళ్ళు మరి 2 నెలల క్రితం అప్పటి వరకు కూడా బీఆర్ఎస్‌లో ఉన్నారు. మానవతరాయిని ఏం బుజ్జగించి కాంగ్రెస్ పార్టీలో బుద్ధగంలో గర్వాప్సి పెట్టారు. నేను అనుకున్న అందరు మేధావులు, అందశ్రీ లాంటి కవులు యూనివర్సిటీ నేను మా హాస్టల్ ఓల్డ్ పీజీ హాస్టల్ దగ్గర కూర్చుంటే పోయేవాడు మార్నింగ్ వాక్ పోయేవాడు వచ్చేసి నా దగ్గరకు వచ్చి రా అందరిని పిలిచి నువ్వో నీ పార్టీ అది నీ కష్టం ఉంది నీ చెమట ఉన్నది అని చెప్పి నన్ను తరిమి పోయిందాక తరిమిండు నన్ను. కాంగ్రెస్లో పోయిందాక ఎట్టబడి నేను కనపడినప్పుడల్లా యూనివర్సిటీలో కనపడినప్పుడల్లా ఆయనే కాదు ఇంకా చాలా మంది ప్రొఫెసర్లు, విద్యార్థి నాయకులు, నిరుద్యోగులు, అందరికంటే మీకు నిరుద్యోగులు అన్న మాకు ఉద్యోగాలు వచ్చినాయి నీ వల్ల, నీ కష్టం ఉందన్న ఈ పార్టీ అధికారం రావటం, నువ్వు వెళ్ళు, నిన్నెవరు కాదన్నారు, నిన్ను పోతానంటే వద్దనే వాళ్ళు లేరు అనే పరిస్థితుల్లో అందరు కూడా నన్ను అసలు గులాబీ కండవ నా గుండెల మీద ఉంటే తట్టుకోలేకపోయారు అందరూ. నీకు 3 రంగుల కండవ అందంగా ఉంది, ఈ కండవాతో నీకు సూట్ అవుద్దన్న, నువ్వు వెళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళు, తప్పకుండా రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా నేను కాదనరు అని చెప్పేసి అన్నారు. ఇంతలోగా పార్టీ కూడా గర్వాపసి అంది. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు ఎవరైతే చివరి నిమిషంలో అన్నారు, చివరి నిమిషంలో అలిగి పార్టీ వదిలి వెళ్ళారు, అట్లాంటి వాళ్ళు రండి చేర్చుకుంటాం అన్నది. అట్లనే చేర్చుకున్నారు. నా ఇంటికి నేను పోయినా. ఇందులో ఇంకేం రాజకీయం లేదు, ఇంకో పదవులు, ఇంకో ఆశ కానీ ఇంకోటి లేదు. సత్తుపల్లిలో మానవతరాయిని యువతని పట్టించుకోడు మీ పైన ఒక పెద్ద కామెంట్స్ కూడా చేస్తున్నారు మీ సత్తుపల్లికి సంబంధించినటువంటి కాన్సెన్స్ లో. అందుకని దీని వల్లనే సత్తుపల్లిలో మానవతరాయికి టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు అనేసి చాలా బలమైన కామెంట్స్. తప్పది. ఎందుకంటే నేను ఉన్నదే యువతతో, నేనే యువకుడిని, నేను ఉన్నది నా చుట్టుపక్కల ఉన్నది మొత్తం కూడా యువతే. నేను పోరాటం చేసింది కూడా అక్కడ సింగరేణి మీద పెద్ద ఎత్తున పోరాటం చేసిన, అందులో అవినీతి మీద, సత్తుపల్లి చరిత్రలో కని విని ఎరగని చరిత్రలో ఆమరణ అర్థించి చేసిన. అక్కడ ఉన్నటువంటి యువత కోసం ఉద్యోగాలు కల్పన చేయాలని చెప్పేసి, అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు కూలిపోయిన ఇల్లు కట్టించాలని చెప్పేసి, దీని గురించి నేను కొట్లాడినా. యువత
నా కార్యాలయం ఇప్పటికీ ఉన్నది అక్కడ సత్తుపల్లిలో. అక్కడ వచ్చే వాళ్ళంతా కూడా యువకులే ఉన్నారు. నా చుట్టుపక్కల ఉన్న నాయకత్వం కూడా యువకులే ఉన్నారు. ఇంత పోరాటం చేసినటువంటి మానవతరాయికి సత్తుపల్లి టికెట్ ఎందుకు రాలేదంటే? కొంత రాజకీయ కారణాలున్నాయి. చివరి నిమిషంలో కొంతమంది నాయకులు రావటం, వాళ్ళకి నేను నచ్చకపోవటం. ఆ పరిస్థితుల్లో రాజకీయం అంటే అదే గదా! ఇప్పుడు నాయకులు అంటే ఎలాంటి నాయకులు? అంటే మనలాంటి పోరాట పటిమ ఉన్నవాళ్ళు, వాళ్ళకిష్టం లేదు. కాబట్టి మానవతరాయికి మేము మద్దతియ్యం. వేరే వాళ్ళైతే మేము చెప్పినోళ్ళకి ఇస్తే మేము గెలిపించుకుంటాం అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆలోచన చేస్తది కదా! అని చెప్పి ఆ విధంగా నాకు అవకాశం రాలేదు. అంతేగాని దానిలో పెద్దగా అంటే ఎప్పుడు సత్తుపల్లి నుంచి మానవతరాయికి ఎమ్మెల్యే టికెట్ రాదనుకోవచ్చా ఇగ? అట్లని ఎందుకు అనుకోవాలా? ఎందుకంటే ఈ ఇప్పుడు ఇంకా నా అధినాయకత్వం సమయం రాలేదేమో నాకు. ఇప్పుడు చూస్తారు కదా! తెలిసిపోద్ది కదా! జనం కూడా పబ్లిక్ కూడా అర్థమైపోద్ది కదా! నాయకుడు అంటే ఎట్లుండాలి? మానవతరాయి లెక్క ఉండాలా? ఇంకోళ్ళు లెక్క ఉండాలనేది. నేను అందరితో ప్రజలతో మమేకం అయ్యేవాడిని. పొద్దున్న లెగిస్తే జనాల్లో ఉండేవాడిని. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళని దగ్గర తీసుకునేవాడిని. ఆప్యాయంగా పలకరించేవాడిని. ఎందుకంటే ఇక్కడ ఉద్యమాల నుంచి వచ్చినోళ్ళం కాబట్టి మనకు అది ఉంటుంది. కానీ ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చలేదు అక్కడ. ఇది కొద్ది పెద్ద నాయకత్వానికి. అంటే వీడు మన చెప్పు చేతల్లో ఉండడు. ఒక డమ్మీగా ఉన్నాడు. మనం చెప్పినట్టు వినడు అనే ఒక ఆలోచన అనేది వాళ్ళలో వచ్చినట్టుంది. కాబట్టి నా నాయకత్వాన్ని అంగీకరించలేదు. వాళ్ళు ఆ విధంగా వేరే వాళ్ళకి ప్రయత్నం చేశారు. సరే వాళ్ళకొచ్చింది. మన కష్టం సరే వేరే వాళ్ళు గెలిచారు. రాజకీయాలు అవి జరుగుతూనే ఉంటాయి. దీనికి పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి మనం ఊహించం. ఒక్కోసారి మనం దక్కాలనుకుని దక్కనప్పుడు ఇంకా అంత పెద్ద పదవి కూడా రావచ్చు. రోషయ్య గారు జీవితాంతం ఎమ్మెల్సీగానే ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి దగ్గరైనా ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అంటే రోజుతోటి అంటే నేను అంటున్నా అవకాశాలు అనేవి ఎట్లా వస్తాయంటే ఒక్కోసారి నోటి దాకా వచ్చి చేజారిపోతాయి. గతంలో అనౌన్స్ అయిన బీఫామ్లు కూడా క్యాన్సిల్ అయినాయి కాంగ్రెస్ పార్టీలో. తర్వాత మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన సంపత్ గారు ఉన్నారు. గత 2014లో అనౌన్స్ అయ్యి మళ్ళీ చివరికి అంతకుముందు 2009లో చివరిలో బీఫామ్ వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెనక్కిపోయి ఆలంపూర్. తర్వాత 14లో కూడా అదే పరిస్థితి. తర్వాత ఎమ్మెల్యే అయ్యారు వారు. అట్లా అవకాశాలు జాతీయ పార్టీలు ఏంటంటే ఒక్కోసారి దగ్గరకు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, దోబూచులు ఆడుతుంటాయి అవకాశాలు కూడా. కానీ ఏదో ఒక రోజు మాత్రం తప్పకుండా అవి కుర్చీ వచ్చి మన దగ్గర కూర్చో అని చెప్పి కుర్చీనే మన దగ్గరకు వస్తుంది. కాబట్టి అప్పటిదాకా ఓపిక పట్టాలి. సరే నా విషయంలో అధిష్టానం కూడా కొంత ఆలోచించారు. మానవతరాయి లాంటి విద్యార్థి నాయకుడిని కోల్పోయినని చెప్పి అనుకున్నది. మాలాంటి వాళ్ళ కోసమే కదా మళ్ళీ గర్వాప్సి పెట్టింది. కాబట్టి ఇంక దీనిలో అసలు ఇంకో ఆలోచన లేదు. సరే ఎవరెవరో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.